హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళా సంపద, నేటికి సైన్స్ కూడా ఛేదించిన మిస్టరీ ఆలయాలు అనేకం ఉన్నాయి. అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షిదేవి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మదురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం వాస్తు శిల్పకళా పనితనానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో 2 దేవాలయాలు నిర్మించబడ్డాయి. మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం. ఈ ఆలయంతో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలో కొలువైన భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవిగా పూజలు అందుకుంటున్న మీనాక్షి దేవి 3 వక్షస్థల రహస్యం. మీనాక్షి దేవి ఎవరు? శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే మీనాక్షి దేవి. హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం. మీనాక్షి అంటే మీనములు వంటి అక్షులు కలది, అంటే చేప లాంటి కళ్ళు అని అర్థం. మీనాక్షి దేవి అత్యంత అందమైన యువతి. చేప ఆకారంలో ఉండే సోగ కళ్ళతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, మీనాక్షి దేవి తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారి రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తిని అనుగ్రహించే శక్తివంతమైన దయగల దేవతగా పరిగణించబడుతోంది. 3 స్థానాల రహస్యం ఏంటి? హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య, రాణి కాంచనమాలలకు జన్మించింది. రాజ దంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుణ్ణి ప్రార్థించారు. శివుడి వరంతో పార్వతీదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మించింది. 3 సంవత్సరాల వయసులో 3 స్థానాలు ఉన్న ఆడపిల్లల పుట్టింది. తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపు రొమ్ము అదృశ్యమవుతుందని ఆకాశవాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రతిభా పాఠవాలు కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలుగా ఎదిగింది. ఆమె పాలనలో మీనాక్షిదేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది. తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది. ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుణ్ణి కలుసుకుంది. అతనిని చూడగానే మీనాక్షిదేవి 3వ రొమ్ము అదృశ్యమైంది. దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియజేసింది. సుందరేశ్వరుని రూపంలో వివాహం. మీనాక్షిదేవి 3వ రొమ్ము అదృశ్యమైన తరువాత ఆమె శివుడిని వివాహం చేసుకోమని అభ్యర్థించింది. ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించారు. మీనాక్షి దేవత మధురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుని వివాహం చేసుకుంది. వీరి వివాహ వేడుక ప్రతి సంవత్సరం మధురైలో మీనకాశి తిరుకల్యాణం లేదా చిత్తిరై పండుగగా జరుపుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని